వేదికగా భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్టులో కెప్టెన్లు విరాట్ కోహ్లీ, టిమ్ పైన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరు భౌతికంగా ఢీ అనేంత దగ్గరగా వచ్చారు. అయితే పెద్ద వేదికగా జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు మరో రూపం దాల్చనుంది. పైకి అదంతా మైదానానికి మాత్రమే పరిమితమైన సంగతి. ఇప్పుడు దాని గురించి ఆలోచించే పని కూడా లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు కోహ్లీ. ఇటువైపు టిమ్ పైన్ వేరేలా స్పందిస్తున్నాడు. అయితే మైదానంలో పైన్ పరుగు తీస్తుంటే కోహ్లీ అతడి వద్దకు వెళ్లి ఆగిపోయాడు. దానికి పైన్ ఫైర్ అయ్యాడు. ఇలా వారిద్దరి మధ్య జరిగిన వాదన అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. కాగా ఆటలో ఇవన్నీ సహజమేనని టిమ్ పైన్ అంటున్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాను తమ జట్టు సంప్రదాయం ప్రకారం బీర్ పార్టీకి ఆహ్వానిస్తామని అంటున్నారు టిమ్ పైన్. అయితే మిగతా రెండు మ్యాచ్ల్లో ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ వెనక్కి తగ్గబోమని వెల్లడించారు. ఇక అలాగే మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఆట హోరాహోరీగా సాగింది. విజయం కోసం రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. టీమిండియా ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తమ జట్లను గెలిపించేందుకు చివరి వరకు కష్టపడ్డారు. విరాట్ కోహ్లీని చూడటం నాకెంతో ఇష్టం. అతడి ఆటను కూడా నేను ఆస్వాదిస్తూ ఉంటా. అందరిలోనూ అతడు పోరాట స్ఫూర్తిని కూడా రగిలిస్తుంటాడు. అయితే రెండో టెస్ట్ లో మా కుర్రాలు స్థిరంగా నిలిచినందుకు నేను గర్వపడుతున్నా. సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీ సేనను పార్టీకి ఆహ్వానిస్తా. ఆటలో దూకుడు అత్యంత సహజం. అవతలి జట్టు కవ్విస్తున్నప్పుడు మేము వెనక్కి తగ్గం. ఇద్దరు పోటీతత్వం ఉన్న కెప్టెన్లు విజయం కోసం అత్యుత్తమంగా కష్టపడ్డారు అంటూ పైన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని, జట్టులో మార్పులుంటే వెల్లడిస్తామన్నారు టిమ్. కాగా టీమిండియా ఇప్పటికే 3-4 టెస్టులకు ఆడే జట్లను ప్రకటించేసింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యాకు స్థానం కల్పిస్తూ షా, గైర్హాజరును నిర్ధారించింది.